ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా సాయంకాల శుభములు తెలియజేస్తా ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని ఒక మాటను మనం చూద్దాం. వాటి ప్రకారము వెళ్ళవలసి ఉన్నది. మనకి ఇచ్చినటువంటి లేఖనాలను జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత వివరణలోనికి మనం వెళ్దాం. కనుక మొదటి వాక్యాన్ని మనం చూస్తున్నాం. 22వ కీర్తన. నా దేవా నా దేవా నీవు నన్నేలా విడనాడితివి, నన్ను రక్షింపగా నా అర్థధ్వని వినక నీవేళ దూరంగా ఉన్నావు. అదే రీతిగా మరి ఈ రెండవ లేఖన భాగంలో కూడా మనం చూస్తాం. యెహెజ్కేలు గ్రంథంలో ఉన్నటువంటి మాట 47వ మాట మనం చదువుకుంటే మధ్యలో నేను నీలో అగ్ని రాజబెట్టెదను, అది నీలోనున్న పచ్చని చెట్లన్నిటినీ ఎండిన చెట్లన్నిటినీ దహించును, అది ఆరిపోకుండా నుండును. దక్షిణ దిక్కు మొదలుకొని ఉత్తర దిక్కు వరకు భూముఖమంతయు దాని చేత కాల్చివేసేటటువంటి రోజులు రాబోతున్నాయి. అలాగే ఇంకా 3వ వాక్యంలోకి మనం వెళ్ళిపోతే ఒక సువార్తలో ఉన్నటువంటి వాక్యము 34 చదువుకుంటున్నాం. యేసు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు. అక్కడ ఆగాలన్నమాట ఈరోజు అంశము. వీరెరుగరు. కాబట్టి ఈ దినము మనకి ఇచ్చినటువంటి మాటలో 7 మాటల్లో 2 మాటలు ఉన్నాయి. మనకి ఇచ్చినటువంటి మాటల్లో 7 మాటల్లో కల్వరి మెట్టపై పలికిన 7 మాటల్లో 2 మాటలు కనబడుతున్నాయి. ప్రాముఖ్యంగా మనకి ఇచ్చినటువంటి ఈ మాట ఎరుగని స్థితి. చిన్నపిల్లలు చూడండి, ఏదైనా చేస్తే ఓన్లీ ఎరగనోడు వదిలే ఏమంటావు నువ్వు? ఏంటమ్మా చిన్నదానికి ఇంత దెబ్బలాట పెడుతున్నావు? పిల్లలు ఎరగనోళ్ళు కదా, వదిలేయాలి. ఆవిడ ఎరగండి, ఆవిడకి ఏమీ తెలియదు కాబట్టి ఆవిడని కూడా వదిలిపెట్టే అనేటువంటి ఆ మాటను మనం చూస్తూ ఉంటాం. చాలాసార్లు ఈ మాటను ఉపయోగిస్తాం. ఎరగని స్థితి. ఒక్కొక్కసారి అన్నీ ఎరిగినోడు కూడా ఎరగనట్లే మాట్లాడాడు కదా. అన్నీ తెలుసు, 1 నుంచి 100 వరకు తెలుస్తుంది. కానీ సందర్భం వచ్చినప్పుడు ఎరగనట్టు మాట్లాడేస్తాం. మీరైనా అంతే, నేనైనా అంతే, ఎవరైనా అంతే. కనుక ఈ ఎరగని స్థితిని ఏమన్నామంటే అజ్ఞానము, అవివేకము, మూర్ఖత్వం. ఈ ఎరగని ఒకడు తెలియక ఎరగని స్థితితో మాట్లాడతాడు. ఒకడు తెలుసుండి అజ్ఞానంతో మాట్లాడతాడు. వాళ్ళు తెలియక, చిన్నపిల్లలు చూడండి తెలియక మాట్లాడతారు, వాళ్ళు ఎరగని స్థితి అంటాం అన్నమాట. అయితే అన్నీ తెలుసు, నాకు అన్నీ తెలుసు, కానీ నేను అజ్ఞానంతో మాట్లాడతాను. 2వది అవివేకంతో మాట్లాడతాను. 3వది మూర్ఖత్వంతో మాట్లాడతాను. ఈ స్థితిని ఏమన్నామంటే ఎరగని స్థితి. ఎరగని స్థితి. కాబట్టి పైభాగంలో ఎన్నో తీర్పులు చూసాం యేసుక్రీస్తు ప్రభుకి. ఇక్కడ వరకు కూడా ఎన్నో రకాలైన తీర్పులు, చాలా రకాలైన తీర్పులు మనం చూసాము. ఒకటి అజ్ఞానము, అవివేకము, మూర్ఖత్వం. ఇక్కడ దావీదు మాట్లాడుతున్నటువంటి మాట, నా దేవా నా దేవా నీవు నన్నేలా విడనాడితివి. చెయ్యి పెట్టించావు. బాధపడుతున్నాడు, దుఃఖపడుతున్నాడు. ఈ మాట ఎవరన్నారు? యేసు ప్రభు కూడా అన్నాడు. 4వ మాట చూడండి, ఆ మాట కూడా చూడండి. మత్తయి సువార్త 27వ అధ్యాయంలో 46 వచనాల్ని మనం చదివితే 46వ వచనాన్ని మనం చదువుకుంటే 3 గంటలప్పుడు
ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఎలీ ఎలీ లమా సబక్తా అని బిగ్గరగా కేక వేసాను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి. చూసారా, ఇది ఒక మాట మనకి. అయితే మొదటి మాట మనకు ఉంది ఈ లూకాసు సువార్తలో 23లో 24లో ఉన్నది ఏమిటి? తండ్రి మీరేం చేయుచున్నారు మీరు ఎరుగరు కనుక. ఎరుగని స్థితి. అందుకనే అన్నీ తెలిసిన వారు ఏం చేస్తారు? ఏదైనా చూడండి, సందర్భం వచ్చింది అనుకోండి, జాతరలు వస్తాయి, లేకపోతే ఎదుటి వారితో గొడవ వస్తుంది, జగడాలు వస్తాయి, ఎన్నో అక్కడ దెబ్బలాట్లు వస్తాయి. అన్నీ తెలిసినటువంటి మనమే ఏం చేస్తామంటే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుని ఇన్ని మాటలు చెప్తున్నారు కానీ ఎరిగిన వారే ఎరగని స్థితిలో ఉండి సిలువేస్తారు, బాధ పెడుతున్నారు, హింసిస్తున్నారని అక్కడ వాక్యము, ఇక్కడ ఒక వాక్యము. ఈ 2 మాటలు మనకి ఇచ్చారు. గతంలో మనం అనుకున్నాం ప్రభు ఏమన్నాడు ప్రభు ఏమన్నాడంటే, నేను 6వ వాక్యం, నరుడను కాను నేను పురుగు వంటి వాడను, నరుల చేత నిందింపబడిన వాడను, ప్రజల చేత తృణీకరింపబడిన వాడను. ఎందుకంటే మనం అనుకున్నట్లుగానే ఇక్కడ 12వ వచనంలో చూస్తే ఈ పశువుల వంటి వారైపోయారు. వృషభములు అంటే ఎద్దు. మనుషులందరూ మతి లేని స్థితిలో, యేసుక్రీస్తు ప్రభువుని దూషించే వారికి మతి లేని స్థితి, కొరడాలతో కొట్టే వారికి మతి లేని స్థితి. ఎద్దుల్లాగా చూడండి, ఏదైనా ఘోరం చేసేయడం కానీ ఏమంటా, పశువులా ప్రవర్తిస్తున్నాడు వాడు అంటావా? ఒకసారి పశువులా ప్రవర్తిస్తున్నాడు. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు, నన్ను హింసించి వారు వృషభములతో సమానముగా ఉన్నారు. 12వ వాక్యం. ఇక అక్కడ మనం వచ్చేస్తే ఈ 20వ వాక్యం వస్తే ఖడ్గములతో పోరాడుతున్నారు వాళ్ళు. అంటే వీళ్ళకి ఏం లేదు, ఎరుగని స్థితిలో ఉన్నారు వాళ్ళు. జ్ఞానం లేదు, అజ్ఞానంలో ఉన్నారు. 3 మాటలు మీకు ముందే చెప్పేశాను, అందుకే అర్థం అవదేమో అని. ఏ స్థితిలో ఉన్నారు వాళ్ళు? అజ్ఞానంతో ఉన్నారు, అవివేకంతో ఉన్నారు. ఇక 3వది మూర్ఖత్వాన్ని కలిగి ఉన్నారు. కాబట్టి వీరు ఏం చేస్తున్నారంటే పశువుల వలె ప్రవర్తిస్తున్నారు యేసుక్రీస్తును సిలువేయడానికి. అందుకనే ఇష్టానుసారంగా దూషిస్తున్నారు. అక్కడ వృషభములు అని ఉన్నది. ఇక్కడికి వచ్చేసరికి 20వ వాక్యం వచ్చేసరికి ఖడ్గములతో చెలరేగుతున్నారు నా ప్రాణంతో. అలాగే కుక్కల వంటి వారు, సింహము వంటి వారు, గురుపోతుల వంటి వారు. చూడండి, గురుపోతులు ఎంత గట్టిగా దెబ్బలాడతాయండి. 2 గొర్రెపోతుల్ని వదిలిపెట్టాం అనుకో, దానికన్నా తల చిట్లు పోవాలి, దీనికన్నా తల చిట్లు పోవాలి. ఈ 2 అంత గట్టిగా పోట్లాడతాయి. పాపం ఈయనేమంటున్నాడు 6వ వాక్యంలో, నేను నరుల వంటి నరుడు కాదు వానపాము వంటి వాడు. వానపాముని ఎప్పుడన్నా చూసారా? భూమి మీద నెట్టు పోగొట్టాం కదా, లేతుందా పైకి? భూమి మీదే ఉంటుంది. అయ్యో నేను ఇలాంటి వాటిని, నన్ను పశువులు త్రొక్కినట్లు పశువులతో నన్ను వారు పొడుస్తున్నారు, పశువుల వలె. యేసుక్రీస్తు ప్రభు కలిగిన శ్రమ ఇటువంటిదే. దావీదు ముందుగానే ఆయనకు ఆయన పోల్చుకున్నాడు అనమాట. దావీదు ముందుగానే పోల్చుకుని జరగబోయేటటువంటి పరిశుద్ధాత్మ ప్రేరణ వల్ల ఈ మాటలు రాశాడు. అందుకనే ఇప్పుడు నరుడను కాదు నేను పురుగును, నరుల చేత నిందింపబడిన వాడును, ప్రజల చేత తృణీకరింపబడిన వాడుగా నేనున్నాను. అలాగే దైవ తనయుడైనటువంటి యేసుక్రీస్తు కూడా ఆ రీతిగా అన్నాడు. ఆ మాటను మనం చూస్తున్నాం. నా దేవా నన్ను అలా చేయి విడిచితివి. ఈ మనుషుల మధ్య మనస్సు లేని మనుషులు, హృదయం లేని మనుషులు, పాపపు జనము, శాపపు జనము, దౌర్జన్యపు జనము, ఈ అజ్ఞానుల మధ్య నన్ను ఎలా విడిచేసావు తండ్రి?
ఈ అవివేకుల మధ్య నన్ను ఎలా విడిచేసావు తండ్రి, ఈ మూర్ఖత్తుల మధ్య నన్ను ఎలా వదిలేసావు ప్రభువా, నా దేవా నా దేవా నన్ను ఎలా చేయలేదు. వీళ్ళందరికీ ఇచ్చినటువంటి పేరేమిటి? ఎరగని వారు. ఆయన ఎంత మంచి మనసు చూడండి. ఎంత బాధ పెడుతున్నప్పటికీ, ఎంత హింసిస్తున్నప్పటికీ, ఎంత దుఃఖపెడుతున్నప్పటికీ, అజ్ఞానుల వారు ప్రవర్తిస్తున్నప్పటికీ, అవివేకులా ప్రవర్తిస్తున్నప్పటికీ, మూర్ఖుల్లా ప్రవర్తిస్తున్నప్పటికీ, పశువుల వలె ప్రవర్తిస్తున్నప్పటికీ, ఇక్కడ గుర్రపోతుల వలె వారి ఇష్టానుసారంగా ఉన్నప్పటికీ, ప్రభు అంటున్నాడు కుక్కల వలె వారు ఉన్నప్పటికీ, ఖడ్గములతో వారు తిరిగినప్పటికీ, దేవుడు అంటున్నాడు నా దేవా నా దేవా నా చెయ్యి ఎలా విడిచావు ప్రభువా. వీళ్ళందరూ కూడా ఎరగని వారు. పిల్లలు కాబట్టి పిల్లల్ని అలాగే కదా అంటారు. మీరు కూడా మన అందరం అలాగంటాం. ఏదైనా చిన్నపిల్ల చిన్న కూతురు తప్పు చేసిందనుకో, ఎరగన్నా పిల్ల. పెద్దోడు తప్పు చేసాడు అనుకో, అడు ఎరగనోడు, ఎరగని స్థితిలో ఉన్నాడమ్మా, నువ్వేమనుకోకు, మనం ఆదరిస్తాం ఎవరినన్నా ఏదైనా అంటే. ఇదే స్థితి మనందరికీ. అక్కడ హింసించే వారికి తండ్రిగా ఉన్నాడు, అక్కడ బాధ పెట్టేవానికి తండ్రిగా ఉన్నాడు. తండ్రిగా ఉండి ఆయన ఏం చేస్తున్నాడంటే, ఈ పిల్లలందరూ కూడా ఎరగని స్థితిలో ఉన్నారు కాబట్టి నన్ను బాధ పెడుతున్నారు, నా దేవా వీరిని క్షమించు, వీరిని క్షమించుమని అక్కడ ప్రార్థన చేస్తున్నాడు. ఇక అక్కడికి వెళ్ళిపోతే యెహెజ్కేలు ఎండింగ్లో చూద్దాం. మనం అక్కడికి వెళ్ళిపోదాం. ఎక్కడికి? సువార్తలోకి వెళ్ళిపోదాం. సువార్తలో అక్కడ ఉన్నటువంటి మాట 33 చదువుకుందాం. 23 రైట్. వారు కపాలమనబడిన స్థలమునకు వచ్చినప్పుడు, ఆ వచ్చినప్పుడు దాకానే మనం ఆగుతాం. మొదటిది కపాలం అనే స్థలం. ఈ కపాలం అనేటువంటి స్థలానికి కల్వరి అనేటువంటి మాట ఉన్నది, గొల్గొతా అనేటువంటి మాట ఉన్నది. పుట్టినట్లు ఇచ్చారు కదా, గొల్గొతా అనేటువంటి మాట ఉన్నది. ఇంకా ఆ స్థానానికి పుర్రె వంటి ఆకారం అంట. చూడండి, సమాధిలో ఒక పుర్రె తల దొరికింది అనుకోండి, పై ఎముక, ఇదంతా ఒక ఎముకలా ఉంటుంది కదా, ఎలా ఉంటుంది. అది ఎలా ఉంటుందో అలా ఉంటుందంట కల్వరి మెట్ట. అది 30 అడుగులు ఎత్తు. ఇలా అంత ఎత్తైనటువంటి పర్వతం. అది పర్వతము. కపాలం అనబడినటువంటి స్థలానికి పుట్టినట్లో కల్వరి, లేదంటే గొల్గొతా, లేదంటే కొండ, లేదంటే పుర్రె అంటే ఆకారం కలిగినదని. దీని మీద కఠినమైనటువంటి శిక్షాస్థలం అంటే గజ దొంగలకు, వ్యభిచారులకు, లేదంటే దొంగతనం ఈ యొక్క ఇష్టానుసారంగా జీవించిన వారికి, నరహత్య చేసిన వారికి, ఇలాంటి శిక్ష చేస్తారంటే ఈ ఊరి చివర ఉన్నటువంటి కల్వరి మెట్ట మీద శిక్ష చేస్తారు. కాబట్టి ఏం జరుగుతూ ఉంది? అదే మనము ఆలోచించవలసింది ఏమిటంటే, ఈ కపాలం అనేటువంటి స్థలములో, గొల్గొతా స్థలములో, కల్వరి స్థలములో ఆయన మాట్లాడిన 7 మాటలు మాట్లాడిన స్థలం. 7 మాటలు మాట్లాడు. ఆ 7 మాటల్లో ఇప్పుడు 2 మాటలు అయిపోతా ఉన్నాయి. ఆ 7 మాటల్లో అంటే వాక్యానికి చాలా కోణాలు ఉంటాయి. వాక్యానికి ఒక కోణం ఉండదండి. వాక్యం అనేది చెకుముకు రాయి వంటిది. చెకుముకు రాయికి ఎన్ని కోణాలు ఉంటాయంటే ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది. ప్రతి వాక్యానికి అన్ని కోణాలు ఉంటాయి. కాబట్టి ఒక్కొక్కరు చెప్తే ఒక్కొక్క రీతిగా అర్థం అవుతుంది. ఒకరే చెప్పినా అనేక రీతిలుగా అర్థం అవుతుంది. మీరు అర్థం చేసుకోవాలన్నమాట. ఒక్కరు చెప్పినా వేరువేరుగా మారిపోతుంది. ఇదే వాక్యం రేపు చెప్పారనుకోండి ఇంకోలా ఉంటుంది. ఇదే వాక్యం ఇంకొకరు చెప్పారనుకోండి ఇంకోలా ఉంటుంది. కాబట్టి వాక్యానికి చాలా కోణాలు ఉంటాయి. అది చెకుముకు రాయి వలె అనేక రకాలుగా అనేక హృదయాలను పట్టుకుంటుంది. మీరు ఒక్కొక్క రీతిగా స్త్రీలను స్త్రీలలాగాను, పురుషులను పురుషుల్లాగాను అది హత్తుకుంటుంది అన్నమాట వాక్యం. కాబట్టి ఆ దినము 7 రోజులు మాట్లాడేటప్పుడు 7 రోజుల్లా ఉంటుంది. అది ఆ 7 మాటల్లా ఉంటుంది. శుక్రవారం నాడు
ఈరోజు మాట్లాడేది దానికి దీనికి మనం లింక్ చేసుకోకూడదు, ఎప్పుడుదప్పుడే కనుక దేవుని వాక్యాన్ని చూస్తే అక్కడ ఇది గొల్గొతా కొండ, కపాలమనబడిన స్థలము, కల్వరి గిరి, గుర్రెవెంటి ఆకారం. ఇందులో మాట్లాడినటువంటి మాటలు ఏమిటి అంటే 7 మాటలు, సప్త పలుకులు పలికినటువంటి స్థలం అది. రెండవది దొంగను మార్చిన స్థలం, దొంగను మార్చిన స్థలం. ఆ మాటలు మనం చూస్తే 27లో, మత్తయి సువార్త 27లో ఈ రెండింటిని మనం చూస్తాం. 38వ వచనంలో, మరియు కుడివైపున ఒకడు, ఎడం వైపున ఒకడు, 2 బందిపోటు దొంగలు ఆయనతో కూడా సిల్వ వేయబడిరి. అక్కడ దొంగలకు మార్పు వచ్చింది, మారు మనసు పొందాడు ఒక దొంగ. ఈ దొంగ చూస్తున్నాడు కానీ ఆ కుడి పక్కన ఉన్నటువంటి దొంగ అయితే తండ్రి నన్ను క్షమించుమని అడిగి ఉన్నాడు. కనుక 23:42లో కూడా మనం చదువుకున్నాం ఇందాక. 42లో చూడండి ఒకసారి, యేసు నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. మొదటి ఆ దొంగ మంచోడు. ఆ దొంగకు ఉన్నటువంటి గుణం ఎంతో విలువైనది, ఎంతో శ్రేష్టమైనది, ఎంతో మనోహరమైనది. ఆ దొంగ వంటి స్వభావము ఎప్పటికప్పుడు మనకు ఉండాలి. ప్రభువా నన్ను కనికరించు తండ్రి, నన్ను కనికరించుము. అందుకనే ఆయన ఏమంటున్నాడంటే, నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా అని ఆ ప్రాధేయపడుతున్నాడు. ఒకటేమో 7 మాటలు పలికిన స్థలం, 2 దొంగకు మార్పు వచ్చిన స్థలం, 3 యేసుక్రీస్తు ప్రేమను చూపించినటువంటి తండ్రి మీరేం చేయించున్నారో వీరిని క్షమించుమని చెప్పినటువంటి స్థలం. కాబట్టి అక్కడ కూడా మనం చూస్తే చూడండి ఒకసారి, ఎఫెసీ పత్రికలో ఉంటుంది కదా 2:4లో ఒక వాక్యం చదువుతున్నాం. అయితే అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉన్నప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత మనలను యేసుక్రీస్తుతో కూడా బ్రతికించెను. కృప చేతే మీరు ఏం చేశారు? రక్షింపబడి ఉన్నారని వాక్యం. కాబట్టి ఒకటి అటువంటి ప్రేమ చూపినటువంటి స్థలము. ఈ స్థలానికి కల్వరి గిరి, కపాలమనబడిన స్థలము అనేటువంటి నామాలు మనం చూస్తాం. ఇంకా ప్రభువు చూడండి, శ్రమ వచ్చిందనుకో, నా వారెవరు, నా వారు కాని వారెవరు. శ్రమ వచ్చింది, మన ఇంట్లో దుఃఖం వచ్చింది, అప్పుడు ఎవరెవరో ఏంటనేది తెలిసిపోతుంది కదా. వాళ్ళకి శ్రమ వస్తే నేను వాళ్ళకి వెంటనే ఒకడు అనుకుంటారు, అయ్యో శత్రువు అయినా శ్రమ వచ్చింది కాబట్టి, సాటి క్రైస్తవురాలు కాబట్టి మనం వెళ్ళాలి. ఇప్పుడు సిలువలో ఉండి గమనిస్తున్నాడు ఈయన, నాకు శ్రమ వచ్చింది, నాకు దుఃఖం వచ్చింది, నాకు వేదన వచ్చింది, దైవ చిత్తాన్ని నెరవేర్చవలసి ఉన్నది కాబట్టి ఈ సిలువలో నేను వేలాడి ఉన్నాను. నా వారెవరు, నా వారు కాని వారెవరు. అర్థమైందా మీకు? నా వారెవరు, నా వారు కాని వారెవరు. మనం కూడా ఒక్కొక్కసారి నీ ఇంట్లో ఏదైనా శ్రమ వచ్చేసిందంటే నువ్వు కనిపెడతా ఉంటావు. చూసావా ఎన్నిసార్లు వెళ్ళాను వాళ్ళ ఇంటికి, ఎన్నిసార్లు వెళ్ళాను. శ్రమ వచ్చిందంటే పరుగుమని వెళ్ళాను. మా ఇంట్లో శ్రమ వచ్చిందా? రాలేదు. అయ్యో ఆయన వచ్చాడండి, ఆయన మాత్రం వచ్చాడా? ఆయన రాలేదు. ఆయన ఎవరినో పంపించాడు. వేళ నేను ఎన్నిసార్లు వెళ్ళాను. ఆయన శ్రమ వస్తే, దుఃఖం వస్తే, వేదన వస్తే, కన్నీళ్ళు వస్తాయి. పోనీ దుఃఖం కాదు, వాళ్ళ ఇంట్లో పెళ్లి జరిగినాడు, నేను వెళ్ళలేదా? పుష్పాది కార్యక్రమానికి వెళ్ళలేదా? ప్రధానానికి వెళ్ళలేదా? ఇలా ఒక్కొక్కసారి మనం దెబ్బేస్తూ ఉంటాం. ప్రభు కూడా సిలువలో తేరు చూస్తున్నాడంట. నా వారెవరు, నా వారు కాని వారెవరు, హింసించేవారెవరు, అపహసించేవారు, దూషించేవారెవరు, నన్ను ప్రేమించిన అడుగుల్లో నడిచేవారు, నా మనసు కలిగిన వారెవరు, సాతాను మనసు కలిగిన వారెవరు
అని తేరి చూచిన స్థలం అంట. కల్వరి కపాలం అనబడి స్థలం బట్టి ప్రభు తేరి చూచిన స్థలం అది. నిజమే, నీ ఇంట్లో ఉండి నువ్వు గమనిస్తూ ఉంటావు. మళ్ళా నేను ఏం చేయాలి? ఇప్పుడు ఆమె రాలేదు కాబట్టి నేను వెళ్ళాలా వద్దా, ఇది కూడా ఆలోచించేస్తాం ఒక్కొక్కసారి. కానీ ప్రభు ఆ రీతిగా కాదు. ఆయన ప్రేమమయుడు, ఆయన కృపామయుడు, ఆయన ఆశ్చర్యకరుడు, ఆయన ఆలోచనకర్త, ఆయన నిత్యుడకు తండ్రి, దేవుని కుమారుడు. ఇక్కడే శతాధిపతి దేవుని యొక్క మహిమను కనుగొన్న స్థలం. శతాధిపతి కూడా కనుక ఇలా జరిగినటువంటి విషయాలన్నీ కూడా ఈ కపాలం అనబడిన స్థలంలో జరిగింది. ఈ కపాలం అనబడిన స్థలానికి ఉన్నటువంటి పేర్లు కల్వరి, గొల్గొతా, పుర్రె అనేటువంటి స్థలము. ప్రభువుని ప్రాముఖ్యంగా ఈ చివరిగా ప్రభువుని అపహసించిన స్థలం, దూషించిన స్థలం, సిలువేసిన స్థలం, ప్రాణం తీసిన స్థలం. మరి అంత దగ్గరకు వచ్చింది, ఏడ్చింది. దూరం ఉన్నాడు మా ఓడు, ఎవడాడు? పేరు కాదు, దూరంగా ఉన్నాడు. అరిమితే యోసేపు వచ్చాడు, నాకు ఇవ్వండి ఆ శవం అని అడిగాడు. ఆ శవం ఎంత ధైర్యవంతుడండి అరిమితే యోసేపు అంటే, నా శవం నాకు ఇవ్వండి. అయినట్టు వాళ్ళు దూరంగా ఉన్నారు, కానట్టు వాళ్ళు దగ్గరకు వచ్చారు. ఇలాగే మన జీవితాలు కూడా ఉన్నాయి. మన జీవితాలు కూడా యేసుక్రీస్తు సిలువలో ఉన్న యేసుక్రీస్తు యొక్క ఆ శ్రమలకు సాదృశ్యంగా ఉన్నాయి, ఆ కష్టాలకు సాదృశ్యంగా ఉన్నాయి, ఆ దుఃఖాలకు సాదృశ్యంగా ఉన్నాయి. అందుకనే వాటిని చూసి మనం నేర్చుకోవడానికే యేసుక్రీస్తు ప్రభు ఈ పరిశుద్ధ గ్రంథంలో ప్రతి మాట లిఖితం చేశారు. కనుకనే దేవుని బిడ్డలారా అక్కడ చూస్తున్నాం. మళ్ళా అపహసించిన స్థలము 35:23 లోక ప్రజలు నిలువబడి చూచుచుండిరి, అధికారులను వీడు ఇతరులను రక్షించను, వీడు దేవుడు ఏర్పరచుకొనిన క్రీస్తు అయిన ఎడల తన్ను తాను రక్షించుకొనని అపహాస్యం చేస్తున్నారు. ఆ కొంచెం మొక్కలోనే ఎన్నిసార్లు ఉందో అపహాస్యము అపహాస్యము అపహాస్యం. మీరు చదువుతలేదు, అయితే చదువుకుని అత్తలేదన్నమాట. అపహాస్యము అపహాస్యం అనేటువంటి మాట కాకుండా ఎన్నోసార్లు ప్రభువుని అపహాసించిన స్థలం. 36కు వస్తున్నాం. అంతట సైనికులు ఆయన యొద్దకు వచ్చి ఆయనకు చిరకనిచ్చి, నువ్వు యూదుల రాజు అయితే నిన్ను నీవే రక్షించుకొనుము అని ఆయనను మరలా అపహాసించింది. చూడండి ఎన్నిసార్లు అపహాసించుట అపహాసించుట. సిలువ మీద ఉన్న ప్రభువుని అపహాసిస్తాడు. అయితే ఆ మిగిలిన మొక్క 33లో మిగిలిన మొక్క చదవండి. అక్కడ కుడివైపున ఒకరిని ఎడం వైపున ఒకరిని ఆ నేరస్తులను ఆయనతో కూడా సిలువ వేసిరి. అక్కడ హింసించే వారిని కూర్చి, సిలువ వేయబడుతున్న ఆ దొంగలను కూర్చి, యేసుప్రభుని బాధ పెడుతున్న ప్రతి వారిని కూర్చి ఎరగని స్థితితో పోలుస్తున్నాడు ఆయన. ఎరగని స్థితి. తండ్రి వీరేం చేయుచున్నారో వీరెరుగరు. ఎరగని స్థితి. ఇవాళ వాక్యం. ఈ ఎరగని స్థితిలో ప్రజలందరూ ఉన్నారు. తెలుసు కానీ తెలియనట్టున్నారు. జ్ఞానం ఉంది కానీ అజ్ఞానంలో ఉన్నారు. అవివేకతత్వం లేదు కానీ ఉన్నట్టే ఉన్నారు అక్కడ. కాబట్టి ఆయన చెప్తున్నటువంటి మాట. అందుకనే ఈ యొక్క ఇద్దరు దొంగలు ఉన్నారు. ఈ ఇద్దరు దొంగల్లో ఎడమ పక్కన ఉన్నవాడి పేరు గెస్టాస్ అన్నమాట. ఆడి పేరు గెస్టాస్. ఆడి పేరు ఏంటంటే శిల. శిల అంటే కరుగుతుందా? నీటిలో పడేసినా కరగదు, పాలలో వేసినా కరగదు, రాయి కరుగుతుందండి. కరగని మనస్సు వీడిది. వీడి పేరు గెస్టాస్. ఈ గెస్టాస్ అనేవాడు ఎడం పక్కన ఉన్నాడు. ప్రభు చెప్తాడు, కుడి పక్కన ఉన్నవి గొర్రెలు, ఎడం పక్కన ఉన్నవి, కుడి పక్కన ఉన్నవన్నీ నావి, ఎడం పక్కన ఉన్నవన్నీ సాతాను. వీడు ఎవరికి సంబంధం? ఇప్పుడు ఎడం పక్కన ఉన్నాడు కాబట్టి సాతాను సంబంధి. సాతాను సంబంధి.
ఈ సాతాను సంబంధి రాయి వంటి హృదయాన్ని కలిగి ఉన్నాడు, రాయి వంటి మనస్సు కలిగి ఉన్నాడు, రాయి వంటి అంతరంగం కలిగి ఉన్నాడు, రాయి వంటి ఇంకా నడినెత్తు నుండి అరికాలు వరకు రాయాకారం కలిగి ఉన్నాడు. అతనికి హృదయం లేదు. మాంసపు గుండె అనుకోండి స్పందిస్తుంది ఒక్క మాటకైనా. అదే రాతి గుండె అనుకోండి ఏమవుతుంది? మనం ఏం చెప్పినా వినరు, వాళ్ళు ఏం చెప్పినా వినరు. ఇంక వెనకాలోడు చెప్పినా వినరు, ముందోడు చెప్పినా వినరు, మధ్యోడు చెప్పినా వినరు, ఆఖరికి పాస్టర్ గారు చెప్పినా వినరు. రాతి వంటి గుండె వంటి వాడు ఈ గెస్టాస్. కనుక వీడికి క్షమాపణ లేదు, క్షమాపణ లేదు. వీడు అంటున్నాడు కదా, నిన్ను రక్షించుకో మొదట, ఆ తర్వాత మా సంగతి చూడదు. నిన్ను నువ్వు రక్షించుకుని ఆ తర్వాత మమ్మల్ని రక్షించు. నువ్వు దేవుని కుమారుడు అయితే, నువ్వు నిజంగా ఆశ్చర్య కార్యాలు చేసుంటే, అద్భుత కార్యాలు చేసుంటే, మరణించిన వారిని లేకుంటే, ఈ దినము నిన్ను నువ్వు రక్షించుకొని నన్ను కూడా రక్షించు అని ఇష్టానుసారంగా ఎగతాళి మాటలు మాట్లాడుతున్నాడు. అందుకనే వీడికి ఇచ్చినటువంటి ఇందాక అనుకున్నటువంటి మాటలు ఏమిటి? అజ్ఞాని, ఇంకో మాట అవివేకి, ఇంకో మాట మూర్ఖుడు. మూర్ఖుడు అన్నమాట. నిజమే, చెప్పేది వినరు, చెప్పేది వినరు. వాడి నోటుకు వచ్చింది మాట్లాడేస్తాడు. ఎదుటి వాటితో బాధపడుతున్నాడు కానీ, దుఃఖపడుతున్నారని కానీ, వాళ్ళు కన్నీరు కారుస్తున్నారని కానీ ఆలోచనే చెయ్యరు. అది స్థితి, వాడి స్థితి. కనుక కుడి వైపున దొంగ, ఇందాక దొంగ పేరు గెస్టాస్, కుడి దొంగ పేరు డిస్మాస్ అనేటువంటి దొంగ. వీడు ఏ పక్కనాడు? అది మంచివాడే చెడ్డాడా? నీ చిత్తమైతే నీ రాజ్యంతో నన్ను కూడా. ఎంత సౌండ్ తగ్గిపోయింది ఇప్పుడు. ఇందాక ఎంత గట్టిగా అన్నాడు, సౌండ్ తగ్గిపోయి. దీనత్వం, సాత్వికం, మృదువైన మనసు, మెత్తని మనసు. చిన్నపిల్లలు కూడా ఉంటారు కదా, ఇష్టమేవా అంటారు చిన్నపిల్లలు. ఈ మనసు నెమ్మది కలిగిన వాడు అంటే అస్తమించు సూర్యుని వైపు తిరిగేవాడు అన్నమాట. ఇప్పుడు సిలువలో యేసుక్రీస్తు ప్రభు ఏమవుతున్నాడు? అస్తమిస్తున్నాడు. అస్తమించే సూర్యుని వైపు చూస్తున్నాడు. దాని అర్థం డిస్మాస్ అంటే అస్తమించేటటువంటి సూర్యుడు ఎవరు? ఇప్పుడు సిలువలో యేసుక్రీస్తు ప్రభు. కాసేపట్లో చనిపోతాడు ఆయన, కాసేపట్లో సమాధి చేయబడతాడు. అలాంటి సమాధి చేయబడుతున్నటువంటి యేసుక్రీస్తు వంక చూచి ఎవరైనా ఏదైనా ఉందనుకోండి, ఏదో డబ్బు ఉంది, ఏదో ధనం ఉంది, వాడితో సంభాషణ చేస్తున్నామంటే మనం ఏమనుకుంటాం? ఇప్పుడు కాకపోతే ఎప్పుడైనా ఏదో అవసరమైనప్పుడన్నా కొద్దిగా ఎంతో కొంత ఇస్తాడని అనుకుంటాం మనం, అవునా కదా? ఇప్పుడు మా ఫ్రెండ్ ఉందండి, ఫ్రెండ్ ఉన్నాడు, ఉందంటే మీరు అన్నారు ఉన్నాడు. ఆ ఉన్నవాడు దగ్గర ఆస్తి వాళ్ళు ఉంది. ఈ వేళ కాకపోతే రేపన్నా ఇస్తాడు, మనసు మారితే ఎప్పుడోకప్పుడు కొంత ఇస్తాడని వాడు వెనకాలే ప్రయాణం చేస్తారు. వాడిని మనం ఫాలో అవుతాము, మంచి మంచి మాటలు మాట్లాడుతాం. ఎందుకు? ఆస్తి ఉంది కాబట్టి, అంతస్తు ఉంది కాబట్టి, గౌరవం ఉంది కాబట్టి వాడు వెనకాల వెళ్తాం. ఉంది కాబట్టి వెళ్తున్నాం. ఈయన ఉండలేదు, ఇక్కడ చనిపోతున్నాడు కదా, చనిపోయే వాడితో వెంబడించాడు ఈ దొంగ. అది గొప్ప విషయం. అది చనిపోతున్నాడు, ఉంటే ఏదో మేలు చేస్తాడని ఆశించవచ్చు, కానీ ఉండలేదు. అస్తమించే సూర్యుడు అంటే చూడండి, సాయంకాలం అయినప్పుడు కాసేపటికి ఏమవుతుంది? సూర్యుడు ఏమవుతాడు? అస్తమించేస్తాడు, వెళ్ళిపోతాడు. ఈ చనిపోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి వ్యక్తిని, యేసుక్రీస్తుని ఏం చేస్తున్నాడంటే ఈ డిస్మాస్ అనేటువంటి దొంగ వెంబడిస్తున్నాడు. నువ్వు ఇచ్చినా ఇవ్వకపోయినా నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేస్తావు. ఎంత మంచి మనసు! ఎవడో ఇస్తారు, ఏదో ఇస్తారని ఆశిస్తూ ఉంటాం మనం. ఆశించకుండా ప్రయాణం చేస్తే అద్భుతాలు జరుగుతాయి మన ఎడల. అయ్యే మన దగ్గరికి వస్తాయి. ఆశించకుండా వెళ్ళాలి. ఆశించి వెళ్తే ఇంకా దూరం అయిపోతాం.
ఈయన క్రీస్తుని నమ్మాడు, క్రీస్తుని వెంబడించాడు. అందుకనే 23:40 మాట్లాడుతూ, అయితే రెండవ వాడు వాడిని గద్దించి, నీవు కూడా అదే శిక్షా విధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా తిడుతున్నాడు మాట. ఈయన దేవునికి భయపడవా తిట్టాడు. వెంటనే 42లో, యేసు నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని అక్కడ అన్నాడు. 1 కల్వరి అయ్యింది, 2 ఇద్దరు దొంగలయ్యారు, ఇక 3 చూడండి. తండ్రి వీరేం చేస్తున్నారో వీరు ఎరుగరు. 1 యోహాను 3:5. ఆయన ఎలాంటి వాడు? అలా మాటలు అంటున్నాడు. ఇన్ని గాయాలు ఉన్నాయి, ఎంత నింద ఉంది, ఎంత హింస ఉంది. అలాంటి స్థితిలో చూడండి, పాపములే తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియదు. అది అంతకాదు. ఆయన యందు పాపము లేనివాడు మన కొరకు ప్రాణం పెట్టాడు. పాపం లేదు ఆయనలో, శాపం లేదు. మన పాపములు ఆయన భుజం మీద పడ్డాయి కాబట్టి మనల్ని ఏమంటున్నారంటే, ఆయన్ని హింసించే వారినైనా, బాధించే వారినైనా, అపహసించే వారినైనా, ఇంతకీ ఉన్నటువంటి దొంగలైనా అందరిని గురించి అంటున్నటువంటి మాట ఏమిటంటే, ఎరుగని స్థితిలో వీళ్ళు, తండ్రి వీరేం చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించుమని దేవుని వాక్యం ద్వారా. అందుకనే ఆయన ఎలాంటి వాడు? ఆయన యందు పాపము లేదు. పాపము లేని వాడు యేసుక్రీస్తు. 2వ కొరింథీ పత్రికలో అదే మాట మనం చూస్తున్నాం. చూడండి 5:21 మధ్యలో చదవం. దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కొరకు పాపంగా చేసుకున్నాడంట. ఆయన మన కొరకు, మన పాపాత్ములం కాబట్టి. ఇందాకేంటి? ఆయన యందు ఏ పాపము లేదు. ఇప్పుడు మన కోసం ఏం చేశాడు? ఆయన పాపముగా మార్చుకున్నాడు. పాపముగా మార్చుకొని ఆయనే పాప అనుకుంటున్నాడు తప్ప మనల్ని అందరినీ క్షమించమంటున్నాడు. ఈ ఎరుగని స్థితిలో వీళ్ళు ఉన్నారు కనుక వీరిని క్షమించు తండ్రి అని అక్కడ ప్రార్థన చేస్తున్నారు. ఇక 3వదిగా మనం చూస్తే చూడండి, హెబ్రీ పత్రిక 4:15 చివరికి వచ్చేద్దాం. ఆయన పాపం లేని వాడుగా, చూడండి, పాపం లేని వాడుగా ఉండేను. 1 ఆయన యందు పాపము లేదు. 2 మన పాపము కోసము ఆయన మరణించాడు. 3 పాపము లేనివాడు. ఇక పేతురు పత్రికలోకి వస్తే అక్కడ కూడా పాపము చెయ్యలేదని ఉండదు. 22:2 కొన్ని రిఫరెన్స్ మనకు కావాలి, చూడాలి, చూస్తే కానీ అర్థం కాదు మీకు. ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటము లేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, తన్ను తాను అప్పగించుకొనెను. అలాంటి వాడు. ఈ పాపాలన్నీ ఎవరి అంట? ఈ పాపాలన్నీ ఎవరి? మనయ్యి. ఈ శాపాలన్నీ మనయ్యి. ఆయన భరించాడు, ఆయన శిక్షకు అప్పగించుకున్నాడు, తన్ను తాను అప్పగించుకొనెను. మూర్ఖత్వము, అవివేకము, అజ్ఞానము, ఎరుగని స్థితి ఇవన్నీ కూడా. అందుకనే వారు ఎరుగని స్థితిలో ఉన్నారు ప్రభువా తండ్రి అని తన తండ్రికి వేడుకొని ప్రార్థన చేసినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. 36 వస్తే అంతటి సైనికులు అతని యొద్దకు వచ్చి ఆయనకు చిరకనిచ్చి, నీవు యూదుల రాజు అయితే నిన్ను నీవు రక్షించుకో అని ఆయన అపహాస్యము చేసిరి. ఆ మాట ఎక్కడ ఉంటుంది? దావీదు గారు అంటారు 69వ కీర్తనలో ఉంటుంది అనమాట. అదే మాట ఆయన ముందుగానే ఆ మాట చెప్పారు. ఏమని చెప్పారంటే, వారు 69:21 వారు చేదును నాకు ఆహారముగా పెట్టిరి, నాకు దప్పికైనప్పుడు చిరకను త్రాగనిచ్చిరి. చాలు. కాబట్టి ఆ రీతిగా ఆ ఆది కాలంలో దావీదు పలికిన మాటలు
ఇప్పుడు ఏం చేస్తున్నారు? చేదు చిరకను ముంచి యేసుక్రీస్తు ప్రభు సిలువలో ఉంటే దాహాన్ని తీర్చడానికి, దాహాన్ని బదులుగా చేదునిస్తున్నారు. కనుక దేవుని బిడ్డలారా, మనం కూడా ఒక్కొక్కసారి శ్రమలో ఉన్నప్పుడు, దుఃఖంలో ఉన్నప్పుడు, వేదనలో ఉన్నప్పుడు 27:48 మనం చూస్తాం మత్తయి సువార్తలో, వెంటనే వారిలో ఒకడు పరిగెత్తుకొని పోయి స్పాంజి తీసుకొని ఆ చిరకాలో ముంచి రెల్లును తగిలించి ఆయన మరలా త్రాగనిచ్చిరి. యేసుక్రీస్తు ప్రభు నీ కొరకు, నా కొరకు ఆయన సిలువ త్యాగం చేశాడు. ఆయన సిలువలో మరణించాడు. అంతేకాకుండా మళ్ళీ 30 ఏళ్ళు అంటారు కదా, నీవు యూదుల రాజు అయితే దిగిరా. అంతేకాకుండా తల మీద ఒక పలక రాసి యూదుల రాజు అని రాశారు. కనుక రాసి ఆయన శిక్షించారు, ఆయన బాధించారు, ఆయన శ్రమ పెట్టారు. ఇలా శ్రమ పెట్టినందుకు ప్రతిగా యెహెజ్కేలు గ్రంథంలో ఉన్నటువంటి సందర్భం 1 కీర్తనలైంది, 2 లోకాయింది. ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి. మనం ఎక్కడికి వెళ్ళాలి చెప్పాలి. ఎక్కడికి వెళ్ళాలి? 3వ పాఠం యెహెజ్కేలులోకి వెళ్దాం. చూడండి, అక్కడ చదువు మొదటి. నేను నీలో అగ్ని రాజబెట్టుదును, అది నీలోనున్న పచ్చని చెట్లన్నిటినీ, ఎండిన చెట్లన్నిటినీ దహించును. అది ఆరిపోకుండా నుండును. దక్షిణ దిక్కు మొదలుకొని ఉత్తర దిక్కు వరకు భూముఖమంతయు దానిని కాల్చివేయును. ఒక దినం వస్తుంది, యేసుక్రీస్తు ప్రభు దినం రాబోతున్నాడు. ఎలాగైతే సిలువలో మరణించాడు, మరలా తిరిగి రానయ్యున్నాడు. ఆయన వచ్చినప్పుడు పచ్చని చెట్లు, ఎండిన చెట్లు వంటి ప్రతి వారు కూడా దేవుని శిక్షకు పాత్రలు అవుతారు అనుకుంటారు వాళ్ళు. ఇక్కడ అగ్ని జ్వాలలు అనేటువంటివి 2 విషయాలకు సంబంధించింది. 1 పరిశుద్ధాత్మకు సంబంధించింది, 2 శిక్షకు సంబంధించింది. 1 పరిశుద్ధాత్మకు సంబంధించింది, 2 శిక్షకు సంబంధించింది. శిక్ష అంటే వారిని హింసించిన వారిని, వారిని బాధించిన వారిని, ఇహలోకంలో యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించిన వారిని కాల్చివేసే అగ్ని. 2వది రక్షింపబడిన పచ్చని చెట్లను వడిలో పెట్టుకొని యేసుక్రీస్తుకి అప్పగించే పరిశుద్ధాత్మ శక్తి. 2 విషయాలు మనం గమనించాలి. 2 విషయాలు. ఇక్కడ ఉత్తర దిక్కు మొదలుకొని దక్షిణ దిక్కు వరకు, తూర్పు మొదలుకొని పడమటి దిక్కు వరకు ఎక్కడ ఉన్నా, ఎలా ఉన్నా, వాడు చనిపోయి ఉన్నా, బ్రతికున్నా ఏం చేస్తాడంటే, ఇంత హింసకు గురి చేసినటువంటి యేసుక్రీస్తు మరలా వెళ్ళి ఆయన కుడిపార్శ్వమున కూర్చుని తిరిగి వచ్చేసరికి దహించేటటువంటి అగ్నులు 2 బయలుదేరుతాయి. 1 పాపాత్ములను కాల్చేటటువంటి, ఆనదంతంగా ఎన్నడూ ఆనదు. అందుకే అన్నాడు, అబ్రహాము రొమ్మున కూర్చున్న లాజరుతో చిటికిన వేలుతో కొంచెం దాహం తీర్చు ప్రభు అని. అగ్ని ఆనదు, పురుగు అది లెక్క. అగ్ని ఆనదు. ఆ స్థితి వస్తుంది ఒక దినమున. దేవుని కుమారుని బాధ పెట్టినందుకు, దేవుని కుమారుని హింసించినందుకు, దేవుని కుమారుని అపహసించినందుకు, దేవుని కుమారుని సిలువేసినందుకు ఒక దినాన మార్పు లేని ప్రజలకు మార్పు తేవడానికి మహా అగ్ని ఆకాశము నుండి దిగొస్తుంది. ఆ మహా అగ్ని దిగి వచ్చినప్పుడు ఈ అగ్నికి 2 సాదృశ్యాలు ఉన్నాయి. 1 పరిశుద్ధాత్మ అయితే, 1 పాపాన్ని కాల్చేసేటటువంటి అగ్ని. ఆ అగ్ని ఏమవుతుందని చెప్తున్నాడు అక్కడ, నేను నీలో అగ్ని రాజబెట్టేదను. చంపేసే అగ్ని, రక్షించే అగ్ని. రక్షించేది పరిశుద్ధాత్మ అయితే, శిక్షించేది దేవుని నుండి వచ్చేటటువంటి కోపాగ్ని. చూడండి, ఇర్మియా గ్రంథం 15:14 అయిపోతుంది, 2 నిమిషాలు. 14 మీరెరుగని దేశములో నీ శత్రువులకు దాసులుగా నేను చేతును, నా కోపాగ్ని రగులు కొనుచు. అది లెక్క. దేవుని యొక్క కోపము అంత విపరీతంగా ఉంటుంది.
నా కోపాగ్ని చేత పాపాత్ములను కాల్చివేస్తుంది. దేవుని యొక్క అగ్ని చేత, పరిశుద్ధాత్మ చేత కొందరిని రక్షిస్తుంది. రక్షించిన వారు మనమైతే పాపాత్ములైన వారు కాల్చబడతారు. 27లో కూడా 17-27లో కూడా అగ్ని రాజబెట్టేదను, రగులు పెట్టేదను, అది యెరూషలేము నగరులను కాల్చివేయును. 17-27. ఆ దాని ఆర్పుటకు ఎవరికి అది చంపేడు బాగా చంపేశారు యేసు ప్రభు. చంపేడు పాపం బాగా చేసేస్తాం, సులువుగా ఉంది కానీ పాపం బాగా చేసేస్తాం. ఇక్కడ చూడండి, ఆయన కోపం అంట రగులుకుంటే ఆరడం అసాధ్యం అంట, అసాధ్యం. చూడండి ఆ వాక్యం, చివరి వాక్యం మళ్ళీ చదవండి, చివరిది. దానిని ఆర్పుటకు ఎవరికి సాధ్యము కాదు. అందుకనే ఎలా ఉండాలి? 21 అధ్యాయము ఇర్మియా గ్రంథంలో ఎలా ఉండాలంట? 14లో మీ క్రియల ఫలం బట్టి మిమ్ములను దండించెదను, నేను దాని అరణ్యములో అగ్ని రగలబెట్టేదను, అది దాని చుట్టూనున్న ప్రాంతములను కూడా కాల్చివేయును. ఇదే యెహోవా వాక్కు. కాబట్టి దేవుని కుమారుని నమ్ముటలో అవిశ్వాసం ఉండకూడదు, అల్ప విశ్వాసం ఉండకూడదు. దేవునికి ఇష్టమైన పాత్రగా మనం ఉండాలి. ఉండి ప్రభువుని శిక్షించిన వారి కొరకు అగ్ని రగులను కాల్చివేయును, అది ఆర్పుట అసాధ్యము. చూడండి, మొన్న అమెరికాలో ఎలా కాలిపోయిందండి. పెద్ద పెద్ద పట్టణాలు, గోల్డ్ ఆస్తి మొత్తం కాలిపోయింది, అన్నీ కాలిపోయింది. పాపం అధికమైపోయింది. దేవుడు లేడని పట్టణం అని సినిమా తీయడానికి ప్రారంభించారు. అది మూలకారణం. దేవుడు లేని పట్టణము, నగరము, దేవుడు లేని నగరం అని ఒక సినిమా తీస్తున్నారు. ఆ సినిమా తీసేటప్పుడు ఆ సాయంకాలం పెద్ద పార్టీ పెట్టారు. పార్టీ పెడితే అన్నీ ఆరిపోయారు, మంటలు వేసి అక్కడ ఇక్కడ మంటలు వేసుకుంటారు కదా, అలా వేసి కొన్ని మంటలు ఆరలేదంట. అదేమో ఎప్పుడు నిరంతరం గాలి ఎక్కువగా వస్తుంది, ఆ గాలి రాచుకుని పట్టణం మీదకి వచ్చేస్తుంది. ఆ సినిమా నగరం అన్నమాట అది. అప్పుడు అవన్నీ కాలిపోయి శుభ్రంగా, మీకు అందరికీ టీవీలో చూసే ఉంటారు కదా, చాలా ఎక్కువగా కాలిపోయాయి. కాబట్టి దేవుడు లేని నగరము అన్నందుకు మొత్తం కాలిపోయాయి. ఆ చుట్టూ ఉన్న ప్రాంతాలు కాలిపోయాయి. ఆస్తులు, అంతస్తులు, డబ్బులు కొన్ని వందల కోట్లు. కాబట్టి దేవుని ప్రియమైనటువంటి బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభుని మనందరము కలిగి ఉన్నాము. ఆయన్ని ఆరాధిద్దాం, ఆయన్ని ప్రార్థన చేద్దాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించుగాక. ఆమేన్.